618, 620, 520 మీటర్లు ఎత్తిపోయాలి మేడిగడ్డ దగ్గర నుంచి. అయితే సరే ఎక్కువ వర్షాలు పడ్డాయి అనుకోండి, మిడ్ మానేరు 318 మీటర్ల నుంచి ఎత్తిపోయాలి, అప్పుడు కూడా 300 మీటర్లు ఎత్తిపోయాలి. ఎల్లంపల్లి అనుకోండి 148, స్టిల్ దాదాపు 480 మీటర్లు ఎత్తిపోయాలి. ఈ 480 మీటర్లు లేకపోతే 520 మీటర్లు ఎత్తిపోసేందుకు ఎంత కరెంటు ఖర్చు అవుద్ది? ఒక ఎకరానికి కరెంటు ఖర్చు ఎంత, పండే పంట ఎంత? ఎందుకంటే చాలా మంది ఇప్పుడు కోదండరామ్ లాంటి వాళ్ళు కాస్ట్ బెనిఫిట్ రేషియో అన్నారు, చాలా మంది కాస్ట్ బెనిఫిట్ రేషియో అని చెప్పారు. 520 మీరు పవర్ మినిస్టర్ కాబట్టి ఒక టీఎంసీ వాటర్ లిఫ్ట్ చేసేందుకు ఎంత పవర్ ఖర్చు? మనం ఈ టెక్నికల్ లెక్కలకు పోయే బదులు ఈ కాస్ట్ బెనిఫిట్ రేషియో గురించి మాట్లాడేటోళ్ళను పిజి శాస్త్రి గారు చెప్పుదాం కొట్టండి. వాడు ఎవడైనా కానీ ఇంత హార్ష్ వర్డ్ వాడుతున్నాను నేను. ఎందుకు అనంటే తెలంగాణ బతికే అది, తెలంగాణ గిట్ల ఉంది, గూడులాగా ఉంది. ఈ ఇక్కడి నుంచి కింది నుంచి నీళ్ళు పోతున్నాయి, ఇక్కడి నుంచి నీళ్ళు పోతున్నాయి. నువ్వు ఇక్కడ ఉన్నావు, వీడికి రావాలి, నీ హైదరాబాద్ ఇక్కడ ఉంది, నీకు ఖర్చు ఎక్కువ అయిద్దని చెప్పేసి నువ్వు నీళ్ళు తెక్కుంటా ఉంటావా? డ్రింకింగ్ వాటర్ వేరు, ఇరిగేషన్ వాటర్ అయితే బోధినవా? రైతులకు మనం పెట్టవా? పని దొరుకుద్దా? పండించొద్దా? ఇలా 3 కోట్ల టన్నుల వరి వండించినాం అని చెప్పి గర్వంగా చెప్పుకున్నాం, భారతదేశానికి అన్నం పెడుతున్నాం చెప్పినాం. ఎట్లా చెప్పినాం? ఎక్కడి నుంచి వచ్చినాయి నీళ్లు? ఎంత స్పష్టంగా. కొద్దిమంది ఏమంటారంటే వరి కాకుండా ఆయిల్ పామ్ గానీ లేకపోతే ఇంకేదైనా పంటలు పండిస్తే ఏ ఫామ్ అయినా పండని, ఏ ఫామ్ అయినా పెట్టండి. వరితో రెవెన్యూ తక్కువ కదా, వరి వేసుకుంటావా లేదా? వీళ్ళే కదా మా మీద ప్రచారం చేసింది, కేసీఆర్ ఊరేసుకుంటే అన్నాడు అని చెప్పి హౌల ప్రచారాలు చేసిందంతా వీళ్ళే కదా అన్నాడు. ఆరుతడి పంటలు ఏమంటారు? నేనేమంటున్నా, వీళ్ళు చేతులు లాగినాక ఆకులు పట్టుకుని నిన్న మొన్న మీటింగ్లు పెట్టి నేను నల్గొండ అదే చెప్పొచ్చిన. ఇప్పుడు మీటింగ్లు పెట్టి ఆరుతడి పంటలు వేసుకోండి అని చెప్పొచ్చింది. ఆరుతడి పంటకు విత్తనాలు ఏంచిన వాళ్ళే, ఎవరు తేవాలి? మొత్తం నల్గొండ జిల్లాలో 24 లక్షల ఎకరాలు సాగులోకి వస్తే దాదాపు 11 లక్షల ఎకరాలు వరి, 12.5 లక్షల ఎకరాలు ఇతర పంటలు. ఇప్పుడు నువ్వు వద్దంటున్నావు, ఓకే, 1 లక్ష ఎకరాల వరకు నాటు పెట్టిండ్రు, మిగతా 10 లక్షల ఎకరాల పైన ఉంది. నువ్వు వీటితో పాటు 10 లక్షల ఎకరాలలో నువ్వు ఆరుతడి పంటలు ఏమన్నావు? నువ్వు తెలంగాణ మొత్తంలో 1 కోటి ఎకరాలు, 2 కోట్ల ఎకరాలు, 2 కోట్ల ఎకరాలలో ఆరుతడి పంటలు వేయాలి. నీ ప్రభుత్వం దగ్గర ఏం ప్రణాళిక సిద్ధంగా ఉంది? ఏమేం ఆరుతడి పంటలు ఏ ప్రాంతంలో పండుతాయి? నువ్వు సిరిసిల్ల కావచ్చు, సిద్దిపేట కావచ్చు, మెదక్ కావచ్చు, మెదక్ జిల్లాలో ఏం పండియాలి, కరీంనగర్ జిల్లాలో ఏం పండియాలి, నిజామాబాద్లో ఏం వేయాలి, రంగారెడ్డి జిల్లాలో ఏం పండుతుంది, నీ వరంగల్ జిల్లాలో ఏం పండుతుంది, నల్గొండ జిల్లాలో ఏం పండుతుంది, మహబూబ్ నగర్లో ఏం వేయాలి, ఏం విత్తనాలు అందుబాటులో పెట్టినవు? మొత్తం కలిపితే 10,000 ఎకరాలకి విత్తనాలు అందుబాటులో లేవు ఇవ్వాలా వీళ్ళ దగ్గర. అవి కందులు కావచ్చు, అవి పెసలు కావచ్చు. ఇంకొకటి, ఎంత తెలివి మాలిన మాటలు మాట్లాడుతున్నారంటే, భరత్ గారు ప్రతి పంట కార్తీక సంబంధం ఉంటుంది. ఈ కార్తీ నాడు నారు వేయాలి, ఈ కార్తీ నాడు విత్తనం వేయాలి, ఈ కార్తీ లోపల విత్తనం వేయాలి, ఈ కార్తీ లోపల ఈ విత్తనం వేస్తేనే పండుతుంది. కేసీఆర్ మే ఎండ్కే జూన్ ఫస్ట్ నాటికే నారు పోయాలి, లేట్ అవుతుంది రబీ అనేది అన్నాడు. అందుకే కేసీఆర్ ప్లాన్ మామూలుగా లేకుండే ఈ కాళేశ్వరం కట్టినాడు. కేసీఆర్ ఎంత అద్భుతమైన ఆలోచన కట్టినాడంటే, తెలంగాణలో సెకండ్ క్రాప్ వచ్చేటప్పటికి గాలి దుమారాలతోని పండించిన పంట నాశనం అవుతుంది. ఏప్రిల్ లోకి ఎంటర్ అయ్యేటప్పటికి గాలి దుమారాలు వస్తున్నాయి, బాగా రాళ్లవానలు వస్తున్నాయి. దాంట్లో నుంచి రైతుల్ని బయటపడేయించాలని చెప్పి ఆ లోపులనే కోతలు తెచ్చుకోవాలి అని అంటే మేలనే నారులు పోయాలి, ఫస్ట్ క్రాప్ అడ్వాన్స్ తెచ్చుకోవాలి. ఏ సీజన్లో అయినా పండగలిగిన రైతు ఎందుకు వరి వైపోతాడు అంటే, పాపం రైతు ఎందుకుంటది అంటే, ఏ సీజన్లోనైనా పండగలిగిన పంట ఒక వరి చేను, వరి తర్వాత కొంత వేరుశెనగ, కొంత వేరుశెనగలో కూడా ఈల్డింగ్ తక్కువ వస్తుంది, కానీ మీరు మొక్క కొంత, వీటిని ఏ సీజన్లోనైనా చేసుకుంటే కొద్దిగా ఎక్కువ తక్కువ ఈల్డ్ వస్తుంది. ఈ 3 క్రాప్స్ చేయగలుగుతారు రైతులు వీళ్ళు. సో ఈ 3 కొరకు కొంత తాపత్రయపడతారు. పర్టికులర్గా వరి విషయంలో ఎందుకు అంటే, మిగతా దానికేమో మనుషులు అవసరమవుతున్నారు. ఒక వరికి మొత్తం 2 పంటలు వరి పండించి దొడ్డు బియ్యం పండిస్తే ఇప్పుడు తినేవాళ్ళు లేరు కదా. దొడ్డు బియ్యం అది నెక్స్ట్ వాటికి పోదాం, ఈ సబ్జెక్ట్ మనం డిబేట్ అవుతున్నాం. ఈ పంటలు పండిస్తానికి అని చెప్పి రైతులకు ఉన్న సమస్య, ఆ రెండిటికి కావాల్సిన టెక్నాలజీ రాలే, యంత్రాలు మెషినరీ రాలే, వాటికి సంబంధించి ఈల్డింగ్ తీయటానికి కావాల్సింది. విత్తనాలు వేయడం వరకు అన్నిటికి కూడా మెషినరీ వచ్చింది, కానీ ఈల్డింగ్ తీయటానికి రాలే, పంట క్రాప్ చేసుకోవడానికి రాలే. ఒక వరికి వచ్చింది కాబట్టి వరికి రైతు ఈజీగా పోతున్నాడు. నువ్వు ఇప్పటి వరకు మార్కెట్ కూడా వరికి ఈజీగా ఉండే, దాని కొరకు పోయిండు మిగతా వాటితో పోల్చినప్పుడు. ఇప్పుడు నువ్వు ప్రభుత్వంగా చేయాల్సింది ఏంది?
రైతుకు ఆ విశ్వాసం ఇవ్వాలి. మార్కెట్ నేను నీకు గ్యారెంటీ ఇస్తాను విశ్వాసం ఇవ్వాలి. ఫస్ట్ వరికి కూడా ఎందుకు వచ్చింది, కేసీఆర్ వాళ్ళ ప్రతి పంట గింజను కొంటా అని చెప్పి మొత్తం పల్లెటూర్లలో ఏ చిన్న ఊర్లో కూడా మొత్తం 7,000 చిల్లర మొట్టమొదటిగా పీపీసీ సెంటర్లు పెట్టింది భారతదేశంలో మనమే, ఏ రాష్ట్రం కాదు. కొన్న ప్రతి గింజను కొన్నది మనమే. వీళ్ళలాగా రేషన్ పెట్టలే, వీళ్ళు పెట్టిన రాష్ట్రాల్లో పెట్టినట్టుగా ప్రతిదీ కొన్నారు. పర్టికులర్ కరోనా సందర్భంలో ప్రపంచం అంతా భయపడుతుంటే, తెలంగాణ రైతులు భయపడుతుంటే, రైతులు మీరు భయపడకండి, మీ కళ్ళకి వచ్చి తీసుకుపోతుంది, మీరు ఏం భయపడొద్దు అని చెప్పి మొదటిసారి ప్రతి ఊర్లో పెట్టించి తీసుకున్నారు. రైతులకు ఆ గ్యారెంటీ వచ్చింది కాబట్టి అది పండింది. ఆ తర్వాత కేసీఆర్ గారు బ్రహ్మాండమైన ఆలోచన ఉండే, క్రాప్ కాలనీలు చేద్దాం. మేము రైతు బంధు సమితిలు ఏర్పాటు చేసిన ప్రధానమైన ఉద్దేశం అది. కేసీఆర్ రైతు బంధు సమితిలు ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా ఎడ్యుకేట్ చేసి ఈ రైతు వేదికలు నిర్మాణం చేసి ఎక్కడ ఏ ప్రాంతంలో ఏ పంటలు బాగా పండుతాయి, దానికి సంబంధించిన విత్తనాలు, ఎరువులు, దానికి సంబంధించిన మొత్తం అది కూడా వాళ్ళకి నాలెడ్జ్ ఇవ్వాలి. దానికి సంబంధించిన ఆ ఏరియాలో ఉండే అగ్రికల్చర్ ఆఫీసర్లకు కూడా మనం ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పి ప్రతి రైతు వేదికకు ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ నియామకం చేసి, రైతు వేదిక నిర్మాణం చేసి, రైతు బంధు సమితి నిర్మాణం చేసి, రైతులను ఒకటి చేయడం కొరకు పంట పండుకోవడం కూడా ప్రపంచం మొత్తంలో ఎక్కడ మార్కెట్ ఉంది అనే సంగతి కూడా రైతులకు తన ఊర్లో తన వేదికలో తెలియాలి అని చెప్పి దీని కొరకు ఒక ప్లాన్ చేద్దాము అని చెప్పి చేసింది. మొట్టమొదటి రైతు కావాల్సింది ఏంది, వ్యవసాయం అంటే మొట్టమొదటి నీళ్లు, రెండవది పెట్టుబడి, మూడవది మార్కెట్. సరే దురదృష్టవశాత్తు తెలంగాణలో వాళ్ళు ఆ దళితులు చేసిపోయిన